శ్రీరాముని పక్కన నవమి వెళ్తున్నారు. ఎందుకు? ఎవరికి నవమి అంటే అష్టమి, నవకండగ, పాడ్యమి, విజయ, కళ్యాణి తెలుగు పదాలు. రేపు నవమి అంటే ప్రతి సంవత్సరము ఏ రోజైతే నవమి వస్తుందో ఆ నెలలో ముఖ్యంగా చైత్రమాసంలో వచ్చే బహుళ నవమి ఆ రోజు శ్రీరామచంద్రుడు వారు పుట్టినరోజు. శ్రీరామచంద్రుని యొక్క గుడి, పెద్ద గుడి ఎక్కడుంది చూసాను కదా? ఆ గుడి ఎక్కడుంది? అయోధ్య. ఎక్కడుంది? శ్రీరాముని యొక్క పుట్టిన ఊళ్ళో అయోధ్యలో కొత్తగా గుడి కట్టినారు. అయోధ్య బాలరామ మందిరం. ఏ మందిరము? అయోధ్యలో గుడిలో బాలరాముడు ఒక్కడే ఉంటాడు, సీతా లక్ష్మణుడు ఉన్నాడు. ఎందుకంటే బాలుడు అప్పుడు. మీరు కూడా చిన్న పిల్లలు కదా, మీరు యొక్క చిన్న పిల్లడు. శ్రీరామచంద్రుడు కూడా అయోధ్యలో చిన్న పిల్లడు కాబట్టి ఆ గుడి పేరు బాలరామ అయోధ్య మందిరము. ఆ తర్వాత పెరిగి పెద్దవాడైతాడు. సీతమ్మాని పెళ్లి చేసుకోవడము, అరణ్యవాసము, ఆంజనేయస్వామి, భక్తచంద్రుని, ఇవన్నీ కూడా చరిత్ర. కానీ ఈరోజు ముఖ్యంగా ఎక్కడ జరుగుతుంది అంటే రేపు శ్రీరామ ఉత్సవాలు మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం అంటే తెలంగాణ, భద్రాచలం, ఖమ్మం జిల్లాలో ఉంది భద్రాచలం. కాబట్టి అడగండి ఎప్పుడైనా భద్రాచలానికి పోండి. భద్రాచలంలో శ్రీరామ మందిరం ఉంది. శ్రీరాముని యొక్క మందిరము భద్రాచలంలో ఉంది. వాటి శ్రీరామనవమి రోజు మీరు బంధంతా కూడా ఏం చేయాలంటే రాముని గుడికి పోండి. దగ్గరుండి రాముని గుడికి తల్లిదండ్రులతో సహా పోండి. ఈ పుట్టినరోజు నాడే కళ్యాణం జరుపుతారు. దేవతల యొక్క కళ్యాణం, నిత్య కళ్యాణం, పచ్చతోరణం అంటారు. దేవతలకు రోజు పెళ్లి టైంలో కళ్యాణోత్సవం జరుపుతారు. మీ తల్లిదండ్రులు అంటే ఏదైనా రాముని గుడి ఉంటే రాముని గుడికి పోండి. లేదా రాముని గుడి లేని వాళ్ళు మీ ఇంటి దగ్గర ఉండే హనుమాన్ మందిరం, రాముని యొక్క ప్రేషిష్యుడు ఎవరు? హనుమంతుడు. ఆ హనుమాన్ మందిరానికి పోండి. ముఖ్యంగా శ్రీరామనవమిలో స్పెషల్ ఏమంటే ఏమిరా స్పెషల్? ఏం తింటారు శ్రీరామనవమి స్పెషల్గా? పానకం. ఇది మళ్ళా పెసరబ్యాలు, గుగ్గుళ్ళు. సో ఎందుకు తింటారు ఈ నుండి? మేము లడ్డు తినొచ్చు కదా, జిలేబీ తినొచ్చు కదా అంటే ఇది ఏం కాలం? ఎండాకాలం. కాలాలు ఎన్ని ఉన్నాయి కదా? వర్షాకాలము, చలికాలము, ఎండాకాలము ఉన్నాయి. అలా ఋతువులు ఉన్నాయి. కానీ ఈ ఎండాకాలంలో ఎండ వేడిమి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండ వేడిమికి మన దేహంలో ఏమవుతుంది అంటే వేడి పుడుతుంది. బయట వేడి ఎక్కితే లోపల కూడా వేడి పుడుతుంది. కాబట్టి అందరూ పానకం తాగుతారు. పెసరబ్యాలు తింటారు. ఈ రెండు ఏం చేస్తాయి మనిషి కంటే? చల్లదనాన్ని ఇస్తాయి. ఇందులో చెప్పండి మీ పేరెంట్స్కు, ఎందుకు శ్రీరామనవమి రోజు పానకం పందారం ఉంటుందంటే ఇది ఎండాకాలంలో వచ్చే పండగ కాబట్టి ఈ ఎండ వేడికి మనలో ఉండే వేడి తగ్గడానికి పానకము, ఈ యొక్క పెసరబ్యాలు మనము తీసుకుంటాం. వాడు అందరూ కూడా ఇక్కడ కూడా ఇస్తారు, తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఎండాకాలం కాబట్టి ఎక్కడంటే అక్కడ బయట తిరగద్దండి. ఇంటికి పోయిన వెంటనే ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యము. మనమంతా ఆరోగ్యాన్ని ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలా. బాగా ఆరోగ్యంగా ఉంటే ఎంత వయసు వచ్చినప్పటికి కూడా బాగా తిరగచ్చు, బాగా మాట్లాడచ్చు, బాగా ఆడచ్చు, బాగా చేయొచ్చు. కాబట్టి ఈరోజు మీ ఆరోగ్యం ఏదైతే పటిష్టంగా ఉంటుందో రేపు మీరు ఎంత వయసు వచ్చినప్పటికి కూడా బాగుంటారు.
అందువల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలా. ముఖ్యంగా చదువు బాగా చదువుకోవాలి. మనం వచ్చింది ఎందుకు ఇక్కడికి? చదువుకోవడానికి. చదువు బాగా చదవాలా, చెప్పిన హోంవర్క్ బాగా చేయాలా. మరి శ్రీరాములో ఉండే గుణాలు తెలుసుకోవాలి మనం ముందు. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు అంటే శ్రీరాముడిది ఒకే ఒక భార్య, ఆ భార్యతోనే తన జీవిత కాలంతో ఉన్నాడు. ఆడిన మాట తప్పడు. ఏదైనా మాట ఇస్తే చేస్తానని అది తప్పడు. ఎన్ని కష్టాలకు వచ్చినా కానీ చెప్పిన మాటను పాటిస్తాడు. నెక్స్ట్, గురువుల ముందు గౌరవం ఎక్కువ. కాబట్టి తనకు చదువు చెప్పిన గురువులు ఒకవారి కష్టాల్లో ఉంటే చిన్న పిల్లప్పుడే ఆ యజ్ఞం చేశాడు. యజ్ఞాన్ని రాక్షసులతో పోరాడి కాపాడాడు. పెద్దల యొక్క దయ, పెద్దల యొక్క గౌరవం ఎక్కువ. పెద్దలంటే తండ్రి మాటకు జవదాటకుండా తండ్రి 12 నెలలు అరణ్యవాసం, అంటే 12 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాడు. అంటే తండ్రి మాట జవదాటడు, ఆడిన మాట తప్పుడు, ఏకపత్ని వ్రతుడు, నియమ నిష్ఠ గరిష్టాపరుడు. ఏదైతే వింటాడో, ఏదైతే చూస్తాడో, ఏదైతే చేస్తాడో అది నియమము, నిష్ఠ, గరిష్టం. అంటే ఎంత వీలైతే అంత ఎక్కువగా చేసి శ్రీరాముడు ఆదర్శ పురుషుడైనాడు. సీతమ్మ తల్లి ఏమైంది? ఆదర్శ స్త్రీ అయిపోయింది. అష్ట కష్టాలు ఉన్నప్పటికీ తను నమ్ముకున్న దేవుని వదిలిపెట్టలేదు, తను నమ్ముకున్న ఆశయాన్ని వదిలిపెట్టాడు. ఎందుకంటే కష్టాలు వస్తాయి పోతాయి, ఎదుర్కొనే శక్తి కావాలి. కష్టాలను ఎదుర్కొనే శక్తి కావాలంటే ఏం కావాలంటే మనం నిబ్బరం ఉండాలా, మనస్సు బాగా నిబ్బరంగా ఉండాలా, మంచితనం ఉండాలా, ఇతరులతో ఎవరితో కొట్టాడకుండా జాగ్రత్తగా అందరినీ గౌరవించుకుంటూ మనము గౌరవం ఉండాలా. ముఖ్యంగా శుచి శుభ్రత ఉండాలి. అర్థమైందా? శుచి శుభ్రత అంటే నీట్గా స్నానం చేయడము, నీట్గా తల దూకోవడము, నీట్గా ఉండడం. కాబట్టి ఎండాకాలంలో టై ఇబ్బంది అయితే టై వద్దని చెప్పండి. ఎందుకంటే గట్టి ఖర్చు ఉంది కదా, ఇదంతా చిమంట అవుతుందని కంప్లైంట్ వచ్చినాయి. అందువల్ల టై లేకుంటే ఇబ్బంది లేదు. ముఖ్యంగా చేసుకోండి. ఎదుర్కొనే శక్తి కావాలి. కష్టాలను ఎదుర్కొనే శక్తి కావాలంటే ఏం కావాలంటే మనం నిబ్బరం ఉండాలా, మనస్సు బాగా నిబ్బరంగా ఉండాలా, మంచితనం ఉండాలా, ఇతరులతో ఎవరితో కొట్టాడకుండా జాగ్రత్తగా అందరినీ గౌరవించుకుంటూ మనము గౌరవం ఉండాలా. ముఖ్యంగా శుచి శుభ్రత ఉండాలి. అర్థమైందా? శుచి శుభ్రత అంటే నీట్గా స్నానం చేయడము, నీట్గా తల దూకోవడము, నీట్గా ఉండడం. కాబట్టి ఎండాకాలంలో టై ఇబ్బంది అయితే టై వద్దని చెప్పండి. ఎందుకంటే గట్టి ఖర్చు ఉంది కదా, ఇదంతా చిమంట అవుతుందని కంప్లైంట్ వచ్చినాయి. అందువల్ల